హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం దోస్తులు. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మీకు చాలా చాలా థ్యాంక్స్ దోస్తులు. ఎందుకంటే మీరు మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ ఇలాగే ఎప్పటికీ ఉండాలని మేము కోరుకుంటున్నాము. మీరిచ్చే మోటివేషన్ తోటే దోస్తులు మేము ఇంకా ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాము. దోస్తులు, మస్తు మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ని చూస్తున్నారు. ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. వీడియో కింద కామెంట్స్లో హైప్ ఆప్షన్ వస్తుంది దోస్తులు. మన వీడియోస్ని హైప్ చేయండి. మన వీడియోస్ని చూస్తూ లైక్స్ చేస్తూ కామెంట్స్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. దోస్తులు, మన పూర్తి శ్రేయస్సును కోరుకునేది కేవలం మన తల్లిదండ్రి ఇంకా మన కుటుంబం మాత్రమే. ఎంత దగ్గరి బంధువులైనా ఎవరైనా బంధువులంటే బంధువులంతే. బంధువులు మనతోటి చాలా మంచిగా మాట్లాడతారు దోస్తులు, కానీ వాళ్ళ లోపల అంత నిజం ఉండదు. పైకి మనల్ని పొగిడినా లోపల తిట్టుకుంటూ ఉంటారు. పైకి మనల్ని మోటివేట్ చేస్తున్నట్టు అనిపించినా లోపల మాత్రం వీడు సక్సెస్ కావద్దు అని మాత్రమే కోరుకుంటారు. ఏ బంధువైనా దోస్తులు వీళ్ళు నాకంటే ఎక్కువగా ఎదగద్దనే కోరుకుంటారు. సో దోస్తులు, ఎవరి మాటలు నమ్మకండి. మన ఇంట్లో వాళ్ళు, మన కుటుంబ సభ్యులే మనకు శ్రేయోభిలాషులు. మనకు ఏ బాధ వచ్చినా మన కుటుంబ సభ్యులతో ఖచ్చితంగా పంచుకోవాలి దోస్తులు. అలాగే సంతోషమైనా సరే మన కుటుంబ సభ్యులకే పంచుకోవాలి. బయట వాళ్ళకి బాధలు చెప్పుకుంటే సంతోషిస్తారు దోస్తులు. మన సుఖాలు చెప్పుకుంటే మన మీద ఏడుస్తారు. సో దోస్తులు, మన కుటుంబంలోని వాళ్ళే మన వాళ్ళు. ఎంత తిట్టుకున్నా ఎంత పోట్లాడినా మనలో మనం ఏదైనా చేసుకోవచ్చు. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 55కి వచ్చేసినాము. మరి ఈ వీడియోలో ఏముండబోతోంది దోస్తులు? ఇక మా ఇంటికి రానత్తాంది. మొత్తం పనులన్నీ అదే చేసుడిగా. నేను మంచిగా తినుకుంటా వంట. ఇక ముందు ముందు ఆషాఢ మాసం రాదు, ఏ మాసం రాదు. నాకు మళ్ళీ కష్టాలు మొదలయ్యాయి దోస్తులు. మరి ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలిగా. మరి ఎందుకుంది ఇక్కడే? నీకెందుకే, నా బిడ్డ నా ఇష్టం. మరి ఇంకేం జరగబోతుందో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా? వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి దోస్తులు. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్లో వీడియో ఎలా ఉందో చెప్పండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. అమ్మ పోయేస్తానే. ఏడవకు బిడ్డ, మంచిగా సంతోషంగా పోయిరా. అమ్మ మంచిగా తినుండ్రి, ఇద్దరు మంచిగా ఉండుండ్రి. నా మీద రంది పెట్టుకోకుండ్రి. అయ్యో ఏడకు బిడ్డ, నువ్వు ఏడితే నిన్ను పంపియ బుద్ధి కాదే బిడ్డ. మళ్ళీ ఎప్పుడు వస్తావు బిడ్డ? బాబు శాతగానప్పుడు ఇంట్లోనే ఉండే, ఊకూకి పనికోకు. సరే బిడ్డ, నువ్వు బాధపడకు. ఇవాళ రేపు అందరూ 4 రోజులకోసారి వస్తాండ్రు తల్లిగారింటికి. నా బిడ్డను పంపియరాళ్ళు. మాకెప్పుడన్నా నిన్ను చూడబుద్ధి అయితే అల్లుని తీసుకొని రా బిడ్డ, ఫోన్ చేస్తాం. సరే అమ్మా, వస్తా నేను. మీరు కూడా రాండి ఎప్పుడన్నా నన్ను చూడ్డానికి. మేము కూకే రావత్తదా బిడ్డ? మీ అత్త ఉంటుంది ఇంట్లో, మీ మామ ఉంటాడు. వచ్చిన 5 నిమిషాలు కూడా ఉంటాం బిడ్డ. నిన్ను చూసుకొని వస్తాం గంతే. నీకేమన్నా బాధ అయితే కడుపులో దాసుకో బిడ్డ. అత్తగారింట్లో నీకు మనిగా ఉండాలి. మా కోసం ఎదురు చూడకు. నీకు నువ్వే ధైర్యం కూడా కట్టుకోవాలి బిడ్డ. ఈ సమాజమే గట్ల పడైంది. ఎప్పుడు ఒకరు సాయం చేస్తారని చూడద్దు బిడ్డ. మనల్ని మనమే నిలదొక్కుకోవాలి. రేపు పిల్ల జల్ల అయితే వాళ్ళే నీకు అండగా ఉంటారు బిడ్డ. అమ్మ, నాకు మిమ్మల్ని ఇడిచిపెట్టి పోబుద్ది అయితే లేదే. నేను ఈయన్నే ఉంటానే. అయ్యో గట్లంటే ఎట్లా బిడ్డ? నువ్వు ఈడపిల్లవు కాదు, నువ్వు ఆడపిల్లవే అయితివి. నువ్వు ఏడు పాపే ముందు. నువ్వు ఏడ్చి దాని ధైర్యం పోగొడతావు. ఏడవకు తల్లి, ఏడవకు. కళ్ళు తుడుచుకో ముందు. మంచిగా సంతోషంగా పోవాలి కాదు బిడ్డ, గట్లా ఏడ్చుకుంటూ పోతారా? ఏమైందే రాని?
అగో మళ్ళీ బస్సు పోతుంది, మళ్ళీ సాయంత్రం దాకా ఉండదు బస్సు నడు. ఏంది మంచిగా అందరూ సంతోషంగా పంపించాలి కానీ ఏడుపు మొక్కలు పెట్టుకొని పంపితే గడికి పోయినాక అదే గుర్తు తెచ్చుకుంటా బాధపడుతుంది. ఏడుకోతుంది అది, ఈ పక్కూరికే కదా. ఓ పెద్ద అమెరికాకు పోయినట్టే ఫీల్ అవుతారు మీరు. ఇంకా అమెరికాకు పోయేటోళ్ళని చూడండి, అలా బాధ చిన్నగా ఉంటుంది అనుకుంటానరా. పేరుకే అమెరికా, తల్లి తండ్రి అందరు నిడిచిపెట్టి పోతారు. ఓ పండగ ఉండదు, ఓ పబ్బం ఉండదు, ఓ ఫంక్షన్ ఉండదు, ఏముండదు వాళ్ళకి పాపం. ఒక్కొక్కరు కాన్పులు కూడా వాళ్ళే చేసుకుంటారు. అది ఎంత బాధ ఉంటుంది చెప్పుండ్రి. మంచిగా ధైర్యంగా ఉండి కుటుంబాన్ని నడపాలని చెప్పాలి కానీ ఓ ఏడ్చేది ఎడతాండ్రు. ఆపండి ఏడుపులు. కానీ ఇక నీకు స్పెషల్గా చెప్పన్నావే, రాజు నీకోసం ఆడ ఎదురు చూస్తాడు, ఎప్పుడు వస్తుందా రానే అని. ఉండు మరి నేను ఏడ్చుకుంటా, రాజు ఆనే ఉంటాడు. ఏందో చిన్నపిల్లని కదా బడికి పంపించినట్టు ఏడ్చేది ఎడతాంది, వీళ్ళేమో పట్టుకొని ఎడతాండ్రు. పోవాలే, నీకు ఇష్టమైనప్పుడు వీళ్ళని చూడబుద్ది అయినప్పుడు రావాలే కొట్లాడి. గది నువ్వు వేయాల్సింది, ఏడ్చుకుంటా కూర్చున్నాడు కాదు. నీ దోస్తు చెప్తాంది కదా బిడ్డ, ఏడవకిగా, అవన్నీ గట్లనే చెప్తుందమ్మా. నీ దోస్తు నీ మంచి కొరకే కాదు బిడ్డ చెప్పేది, గట్లా బాధపడద్దు, అధైర్యపడద్దు, మంచిగా ఉండాలని చెప్తాంది నీ దోస్తు. మరి నువ్వు ఉండి నేను పోతానా? పాపమడా మీ ఆడబిడ్డ మీ అత్త నీకోసం ఎట్లా ఎదురు చూస్తాను అనుకుంటున్నావు? నా కోసం ఎదురు చూస్తారా వాళ్ళు? అవు మరి, నువ్వు తొందర పొయ్యాలకు వంటలు వార్పులు వేసి తిండి నోట్లో పెట్టావా? మీ అత్త పాపం ఎంత బక్క అయిందో ఏమో, తింటాందో లేదో. నువ్వు లేవని బెంగ పెట్టుకొని మొన్ననే వచ్చింది కానీ మన ఇంటికి, బక్క అయినట్టుగానో అడ్డదా నీకేమన్నా? పాపం మీ ఆడబిడ్డనేమో నువ్వు ఉంటావు అనుకొని వచ్చింది, నువ్వు లేకుండా 4 రోజులు ఉండాల్సి వచ్చింది. తొందరగా అన్నాడు, నువ్వు పోయినాక ఇంకో నెల ఉంటుందట. ఏముండదు, చిన్నమ్మ ఫోన్ చేసింది, వచ్చి తీసుకుపోతుంది స్వప్నను. మరి ఇంకేం ఏడిపోయి నీకు, అది పోనే పోతుంది. ఇంట్లోకి బర్రెదానికి ఇంత తిండి వాడెత్తే అది ఊకుంటుంది, తింటుంది పంటది చక్కగా. మీ మామగాడేమో ఇంట్లో ఉండనే ఉండడు, ఏటో ఏటో వీక్తాడు. ఇక మంచిగా రాజుతోటి మంచిగా ఉండక ఏం రోగమే నీకు, ఏమిటికి ఎడతాను? ఇక తల్లిగారింట్లో నుంచి పోతే దుఃఖం వస్తుంది బిడ్డ, గట్లనే. నువ్వు ఏడవలేవా అవే, ఓవర్ యాక్షన్ చేస్తాను. నేను నీ లెక్క గంటలు గంటలు ఏడవా, 1 నిమిషం అట్లా ఏడితే దులుపుకొని వచ్చేస్తా. పనడు బస్సు పోతుంది మళ్ళా. సరితా నువ్వు కూడా మంచిగా ఉండు బిడ్డ, మంచిగా తినుండి వాళ్ళకు. మంచిగానే ఉంటాం. సరే మరి మేము పోయేస్తాం ఇక. సరే బిడ్డ పోయిరాండ్రి. సరిత నువ్వు ఉన్నావనే ధైర్యమే మాకు. మరి ఇంకేంది, నేనున్నా కదా, మీరు మంచిగా ఉంటుండ్రి. రాజు నువ్వు వస్తావని అస్సలు అనుకోలేదు మేము. ఇంటికి ఎందుకు రాలేదు? అమ్మ నాన్న చూద్దరు కదా నిన్ను. మళ్ళా నాన్న చూస్తే అల్లుడు భోన్ చేసి పోన్రి అది ఇది అంటారే, అందుకే వచ్చేసిన. అమ్మ వాళ్ళకు కూడా చెప్పలే. థ్యాంక్ యూ రాజు, మేము కొంచెం అయితే ఇక బస్సు ఎక్కేటోళ్ళం. శరత్ని కూడా వస్తావా అని అడిగిన సరిత, ఏదో పని ఉన్నదట కదా. అవును రాజు, నిన్న వాళ్ళ తమ్ముంది ఏదో అప్లై చేయడానికి హైదరాబాద్కు పోయిండు, వచ్చేసరికి లేట్ అయింది. వస్తా అన్నాడు కానీ నేనే వద్దన్నా. అవునే, కార్లో పోయినా కానీ మళ్ళీ జర్నీ చేసుడే కదా. మీ అమ్మ వాళ్ళందరూ మంచిగా ఉన్నారా రాజు? మంచిగా ఉన్నారు సరిత. మీ అత్తమ్మ వాళ్ళు కూడా ఒకసారి వచ్చినట్టున్నారు మీ ఇంటికి. అవునా? శరత్ నాకు చెప్పనే లేడు. ఏమో, నాకైతే ఒకసారి మీ ఇంటి ముందట కనబడ్డారు. వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో వాళ్ళకే తెలియదు, చెప్పక చేయక వస్తారు. శరత్ ఉన్నాడో లేదో వచ్చేసరికి. ఏమో, నాకు శరత్ అయితే కనిపించలే కానీ వాళ్ళైతే కనబడ్డారు. రాణిని సరిత నువ్వే చూసుకోవాలని వాళ్ళ అమ్మ నాన్న నా చేతిలో పెట్టిండ్రు. రాజు మంచిగా చూసుకోవాలి నువ్వే రాణిని, చెప్తున్నా. నా రాణిని నా గుండెల్లో పెట్టి చూసుకుంటా, మీ రాణిని పువ్వు లెక్క చూసుకుంటా, నా కంటి పాపలాగా చూసుకుంటా. అయ్యో సరే సరే, ఇంటికి పోయినాక చూసుకో కానీ ఇప్పుడైతే డ్రైవింగ్ మంచిగా చెయ్యి రాజు. రాణిని ఒక్కసారి చూసినా అంటే కథం, కళ్ళు తిప్పుకోలేను నేను. అయ్యో మీ కార్లో నేను అనవసరంగా వచ్చినట్టున్నా కదా, కొంతసేపు ఆవు బాబు, ఇంటికి పోయేదాకా. రాజు మంచి కూర్చో, మంచిగా ఈ డ్రైవింగ్ ఫస్ట్. సరితక్క పాటలు పెట్టమంటావా? అద్దద్దు, ఇప్పుడే గాల్లో తేలుతావు. ఇక పాటలు పెడితే ఆయన సోయి లేకుండా ఏడుకోతావో ఏమో. ముందైతే ఇంటికి వా, ఇంటికి పోయినాక పాటలు పెట్టుకో, ఏమన్నా చేసుకో. అంతే అంటావా సరితక్క?
అసలే మా శరత్ బ్రో నా మీద నమ్మకం పెట్టుకొని పంపిండు నేను తీసుకురమ్మని. మరి అత్తమ్మ వాళ్ళకి చెప్పకపోతే ఎట్లా రాజు? ఏమన్నా అంటారు కావచ్చు. దీనికైతే ఎక్కడ లేని భయాలు బాధలు. రాజే తీసుకొస్తాడు కానీ రాజు చెప్పుకోడా వాళ్ళమ్మకు? నీకెందుకు? కరెక్ట్ చెప్పినావు సరిత, అన్నిటికీ భయపడుతుంది. నీకేంది, నువ్వు మంచి ఆఫీస్కి పోతావు, ఇంట్లో ఉండేది అదే కదా, దాని మీద చూపిస్తారు ప్రతాపం అంతా. అవునా రాణి? ఉమ్, వాళ్ళు ఏది అడిగినా నాకు తెలియదని చెప్పు, నేను చూసుకుంటా. ఆడ ఎట్లున్నది? ఏమన్నా వర్షాలు పడుతున్నాయా రాజు మీ ఊర్లో? మీ ఊరు అంటావు, మన ఊరు అది. మీ ఊరే, మాకు అత్తగారు ఊరు. మొన్నటిదాకా ఫుల్ వేడుండే, ఇప్పుడు పడతానే ఉన్నది వర్షం. ఇవాళ కూడా అంతా మబ్బు మబ్బు ఉండే వచ్చేటప్పుడు. మమ్మీ వచ్చినట్టున్నాడే అన్నయ్య, అడుగు నువ్వే. అగో ఎప్పుడు వచ్చిండ్రు? అగో వదిన ఎప్పుడు వచ్చినావు? నేను చూస్తానే లే నిన్ను. బాగున్నారా అత్తమ్మ? మంచిగున్నా. నువ్వు ఎట్లున్నావే? నేను మంచిగున్నా అత్తమ్మ. బాగున్నావా స్వప్న నువ్వు? అయ్యా అసలు ఎటు పోయినావు నువ్వు? బర్రెది కష్టపడి యాక్టింగ్లు చేస్తాను కానీ దీనికి వచ్చి అవుతలేదు. ప్రొద్దు నుంచి ఎంత ఎతుకుతున్నాను తెలుసా నీకోసం. అవురా, ఏడికి పోయినావు? రాణిని తీసుకురావడానికి అలా కొంపలకు పోయినావేంది? కొంపేందే కొంప దొంగముండా, నీళ్ళని గట్ల కొంప అనుకుంటావే. ఫ్రెండ్ని డ్రాప్ చేయడానికి బస్ స్టాండ్కి పోయినా. అవునా, ఫ్రెండ్ని డ్రాప్ చేయడానికా? మరి మాకెందుకు చెప్పలేవు? మీరు లేవలేరు, ఇంకా నిద్రపోయి ఉన్నారు. అడు ఫారెన్ పోతున్నాడు, లగేజ్ బాగున్నదిరా డ్రాప్ చేయంటే డ్రాప్ చేయడానికి పోయినా. ఎడికోతాండ్రా? ఫారెన్ కోతాండా? అమెరికాకా? రేపు పోయిండా మీ ఫ్రెండ్? పోయిండు డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి పోయే బస్సు. నన్ను ఒకసారి ఇక ఎయిర్పోర్ట్కి తీసుకపోతే ఏందిరా? నేను ఎయిర్పోర్ట్కి పోలేదు మమ్మీ, ఇక్కడ బస్ స్టాండ్లో బస్సు ఎక్కించి వచ్చిన. అవురా, మీరు అమెరికాకు పట్టుకపోతా అంటారు, ఎప్పుడు పట్టుకపోతారో ఏమో. ఇక ఏరోప్లేన్ ఎక్కి నన్ను ఎక్కారు, ఇక ఎయిర్పోర్ట్కు పట్టుకపోతే నన్న ఏరోప్లేన్లు ఎట్లుంటాయో చూస్తా కదా నేను. ఏరోప్లేన్లు ఎక్కి ఏం చేస్తావే? నీ బరువుకు ఆయన కూలిపోతుంది అది ఏరోప్లేన్. నీకేంది, మంచిగా గాల్లో తేలుతావు, నేను తేలద్దా? పోదాం మమ్మీ, ఎప్పుడన్నా అందరం కలిసి వెళ్దాంలే. మమ్మీ నేను మస్తు టెన్షన్ పడ్డాం పొద్దున్నే ఎటు పోయినావని. మరి వదిన ఎట్లా వచ్చింది నీతోటి? దీని అసలు డౌట్ గిది, దీనికోసం ఎక్కడెక్కడికో పోతాంది, ఏమేమో అడుగుతాంది. సరే రానిద్దా, కార్లో లగేజ్ ఉన్నది లోపల పెడదాం. వస్తున్నానండి. అందరూ పోయి రావే, నాకు చాయ్ పెట్టు. నీ చేతు చాయ్ దాకా మస్తు రోజులే. నాకు కూడా కాఫీ పెట్టు వదినా. సరే కోడలు రాగానే స్టార్ట్ చేసినావు ఇక చాయ్ పెట్టే కాఫీ పెట్టే అనుకుంటా తల్లి బిడ్డలు ఇద్దరు. ఏ ఆగు, అది ఏమేం సామాన్లు తెచ్చుకున్నదో ఏమో, అక్కడ ఆయన లోపల పెడతాడేమో, పోయి చూడాలి. అవునే, మెల్ల పోయి చూడుపో, అది ఏమేం తెచ్చుకున్నదో ఏమో, ఆయన అడుగు లోపల పెట్టే ఇక్క. మమ్మీ నేను పోను, అన్న ఏమనుకుంటాడేమో, నువ్వేవో అడుగు ఏడ పెడతాడో చూద్దాం లగేజు. రాని, ఎన్ని రోజులు పోయినవే నన్ను విడిచిపెట్టి? లే రాజు, అత్తమ్మ టీ పెట్టమన్నది, విన్నావు కదా. టీ లేదేం లేదు, ఎక్కడికి పోవలేదు నువ్వు. రాజు మళ్ళీ అత్తమ్మ పిలుస్తుంది, లేవు. ఎటు పోతావే? నీ ముందటనే చెప్పిందా లేదా అత్తమ్మ టీ పెట్టుకొని రమ్మని? నీ చెల్లె కూడా కాఫీ తెమ్మన్నది. ఏం అవసరం లేదు, వాళ్ళే పెట్టుకుంటారు. రాజు వెయిట్ చేయు, రాత్రి అయ్యేదాకా. నేను వెయిట్ చెయ్యా. రాణి అయినాదే సాయా. వస్తున్నా అత్తమ్మ. రాజు నేను వెళ్తున్నా, విడిచిపెట్టు రాజు. రాజు అత్తమ్మ ఇక్కడికి వస్తుందని చెప్పిందా? మరి నాకు ఒక ముద్దు ఇవ్వు. ఇప్పుడు కాదు, నైట్. అయితే నేను అస్సలు పంపియ్య. రాజు లీ, మరొక ముద్దు ఇస్తేనే విడిచిపెడతా. రాజు చాలులే. ఏం చేస్తానవే? నీకు చాయ్ పెట్టమని ఎంతసేపా? లోపలికో ఏం చేస్తాను? దీనికైతే సిగ్గుమానం లేదు. మూడు పిల్లలు లోపల ఏం చేసుకుంటానని అడుగుతుంది. ఏం లేదత్తమ్మా, రూమ్ అంతా అంగడంగడు ఉంటే చదువుతున్నా. నేనైతే నీ రూమ్లోకి పోలే వదినా, చెప్తున్నా. నువ్వెందుకు పోతావు స్వప్న? రాజంతా చిందరవందర చేసిండని చెప్తున్నా. నువ్వెందుకు పోతావు అంటవేందే? నా బిడ్డ పోవద్దా? నీ
అమ్మగారింట్లో తెచ్చుకున్నావా? అయ్యో అట్లా అంటలేనత్తమ్మా, స్వప్న పోయినా నీట్గానే పెట్టుకుంటుంది. రాజంతా బట్టలు చిందరవందర వేసిండని చెప్తున్నా. సరే కానీ స్వప్న 2 రోజులు అయితే పోతుంది, వింటాన్నావా? తెలుసత్తమ్మా, రాజు చెప్తున్నాడు. 2 రోజుల దాకా నువ్వు నీ రూమ్లో వండు లేదు. ఎందుకత్తమ్మా? నా బిడ్డ ఆడికి పోయి అలా ఆయనను కలిసేదాకా నువ్వు మీ ఆయనకు దూరంగా ఉండాలి. మరి ఎక్కడ వండమంటారు అత్తమ్మా? ఈయనే వండు, హాల్లా. మా రూమ్లోనే వండు వదనా, కింద వండేవుదా? సరే అత్తమ్మా, స్టవ్ మీద టీ మరుగుతుంది, పోసుకొని వస్తా. తేపో తొందర రేపో. లేకపోతే పోకే అన్న ఉప్పుకుంటా పోయింది, ఇప్పుడు మంచిగా మొగుంతో ఎంజాయ్ చేస్తుందట. రాగానే మమ్మీ మళ్ళా మన ఇద్దరం ఉన్నామని కొంచెం కూడా లేదు. నేను దానికి సాయ పట్టుకరమ్మని కూడా చెప్పిన, దానికి కొంచెమన్నా సిగ్గాన్ని ఉన్నదే. ఛీ మమ్మీ, నేనైతే ఇట్లా ఘోరంగా అస్సలు చెయ్యా మా అత్త మామ ఉన్నప్పుడు పగటిపూట. ఛీ, అంత రోత పాడేండ్రిల్లు. మీ కాలంలో గట్లే చేద్దురా మమ్మీ? ఛీ, మేం గట్ల అస్సలు చేయకపోదు. ఓ సంవత్సరాలు దూరం ముందు 4 రోజులకే ఎట్లా చేస్తాందో చూసినావా నీ వదిని? నేను పోయినాక కూడా మమ్మీ ఉక్కుకేయాలని కలవనీయకు, అన్నయ్య మనకు దూరం అవుతాడు. అవునే, నేను గట్లే చేస్తాగు. ఓ రోజు తల నొత్తాందని, ఓ రోజు కాళ్ళు నొత్తమని నా రూమ్లోనే వండబెట్టుకుంటుందని, దానికి అప్పుడే రోగం తిరుగుతుంది. లేకపోతే ఇష్టం ఉన్నట్టు తయారవుతారు మమ్మీ, మన మీదనే ఎగురుతారు. అవునే బిడ్డ, నువ్వు చెప్పేది కరెక్టే. వాడు గిట్ట దాని మోజులో పడ్డాడంటే కథమే. ఇక ఆయనత మమ్మీ చెల్లెమ్మ అనుకుంటా మన దగ్గరకు వస్తాడు. ఇక దాని మోజులో పడ్డాడంటే కథమే. ఇక మనని చూసుడు కూడా చూడాడు మమ్మీ. నేనైతే చెప్తున్నా నీకు. నువ్వు చెప్పేదే కరెక్ట్ బిడ్డ, నువ్వు చెప్పినట్టే చేస్తా చూడు. నేను అత్తమ్మ, వంట ఏం చేయమంటారు ఇవాళ? ఇగో రేపు ఆదివారం, రేపు నా బిడ్డకు ఏది అడిగితే గది చేసి పెట్టాలి నువ్వు. ఇక ఆడబిడ్డ మళ్ళీ పోతుంది అల్లింటికి, నీకు మళ్ళీ అదృష్టం రాదు ఇప్పుడు. చేద్దాం అత్తమ్మ, దాందేముంది, చేస్తా. ఇవాళ ఏం చేయమంటారు మరి? స్వప్న ఏం చేయమంటావు ఇవాళ? మమ్మీ ఇవాళ కూడా నాన్ వెజ్ వంట చేయొచ్చు కదనే. అద్దు బిడ్డ, ఇవాళ శ్రావణ శనివారం, ఫస్ట్ ఎందుకు? చిన్న అత్త వచ్చిందంటే దాని కళ్ళు అన్ననే ఉంటాయి, ఊరంతా చెప్తుంది. ఇక వాళ్ళు కౌసు తింటాను నీసు తింటానని. ఆయనతో ఒక్కరోజు ఓపిక పట్టరాదు. వదిన ఇవాళ పన్నీర్ గ్రేవీ కర్రీ చెయ్యు, కొన్ని చపాతీలు చెయ్యు, రైస్లకి సాంబార్ చేసేయి. పాపడాలు కూడా వేయే, కొన్ని ఆలుగడ్డలు ఫ్రై చేయమంటావు బిడ్డ? అవును వదిన, ఆలుగడ్డ ఫ్రై పాపడాలు 2 ఉండాలి. సరే స్వప్న. వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తాండ్రు? రాజు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు, ఇప్పుడేమో వీళ్ళ దగ్గర వచ్చి వండమంటాండ్రు. అది పోయేదాకా అన్నే ఉండన్నట నేను. దానికి ఏం రోగం పుట్టింది, పోవచ్చు కదా. రాజు ఏమంటాడో ఏమో. రాజుకి మెల్లగా చెప్పాలి, వింటాడు. అది పోయినాక ఎంజాయ్ చేయొచ్చు. అబ్బా, ఇంకా పందిరి కూర ఎంత కమ్మగైందే. ఎప్పుడు హోటల్లో తింటాం కదా, అంత మంచి అనిపించదు. ఇలా కమ్మగైంది ఇంట్లో. ఏంది మమ్మీ, దేని గురించి మాట్లాడుతున్నావు? పందిరి కూరనే. పందిరి కూర ఏంది మమ్మీ? ఇంకా నయ్యం అడవి పంది కూర అనలే. పన్నీరా నువ్వు అనేది? గదేనే పన్నీరు, మర్చిపోయినా. నేనేమన్నానే పందిరి అన్నానా? గదే పందిరి, గదే పన్నీరు, ఏం తేడా ఉన్నా దానికి దీనికి. అవునే, నాకు కూడా ఫుల్ సాటిస్ఫైడ్ ఉన్నా ఇవాళ. ఎన్ని రోజులకు అమ్మ కడుపు నిండా తిన్నా. ఏమోనే మమ్మీ, నాకైతే వెయిట్ గెయిన్ అయినట్టు అనిపిస్తుంది. ఏందే వెయిట్ గెయిన్ అంటే? ఏందే బరువు పెరిగినట్టు అనిపిస్తుంది మమ్మీ. ఏం పెరగలేవు బిడ్డ, మంచిగా ఉన్నావు, సన్నగా స్లిమ్గా, వీరేం లెక్క కొడుతున్నావు. నాకైతే అవేం కాలేవు స్వప్న, సన్నగానే ఉన్నావు. కొంచెం నూనెలు మసాలాలు తక్కువ వారయ్యే, బాగా వేసుడు అలవాటైంది నీకు. అట్లా ఎత్తే అది దొడ్డైతే మళ్ళా సురేష్ ఏమంటాడు దాన్ని? తక్కువనే వేసినత్తమ్మా, మరీ ఎక్కువ ఏమేయలే. మరి నువ్వు ఎక్కువ వేయకపోతే కదా దొడ్డు ఎందుకు అవుతుంది? నేను ఇన్ని రోజులు ఉన్నానా అత్తమ్మ అసలు? అంటే ఏంది, మేమే బయట నుంచి వాడర్లు తెచ్చుకొని పందులు లెక్క తిన్నామంటాను కదా. అబ్బా, నా మనసులో మాట కరెక్ట్ చెప్పినవే అత్త. నేను అట్లా ఎప్పుడన్నా అత్తమ్మా. రాణి, వంట అయిందా?
వచ్చిందా అండి? అయింది, మీకోసమే చూస్తున్నా. తినిపోరా, పన్నీర్ కూర కమ్మగా అయింది. ఇవాళ బాక్స్ తీసుకపోలేదా అన్నయ్య? ఇంటికి వచ్చినావు? తీసుకపోలేదే, రోజు బయట తిని బోరు కొడుతుంది. ఇవాళ ఇంట్లో తిందామని వచ్చిన. మేము ఇప్పుడే తిన్నామన్నయ్య, నీకోసం చూసి చూసి. తినిపో నువ్వు కూడా. తినిపోరా తినిపో, పన్నీరు కమ్మ ఉన్నది, తినిపో. సరే సరే. చూసినావానే, వాడు రోజు బాక్స్ పట్టుకొని పోతాడు, ఇవాళ ఇంటికి వచ్చిండు చూసినావా? చూస్తున్నా మమ్మీ. నేను అడిగినా కదా ఇంటికి వచ్చినవేందన్నయ్య అని. ఏందో చెప్తాండి ఆ కథలు. గడిసేపు ఏదైనా సినిమా పెట్టే టీవీలా చూసుకుంటా వందాం. అన్ని బోరింగ్ సినిమాలు ఉన్నాయి మమ్మీ, వెబ్ సిరీస్ పెట్టుకుంటా నేను. ఏదోటి పెట్టి బిడ్డ చూసుకుంటా వందాం. నీ చేతి వంట తినక ఎన్ని రోజులైంది రాని? పాపం రాజుకి అసలు ఏం పెట్టిండ్రో ఏమో, రోజు బయటనే తిన్నాడు కావచ్చు. ఫస్ట్ తిను రాజు, చల్లారిపోతాయి అన్నీ. నాకు అసలు ఆకలి అయితలేదు. ఏమైంది రాజు? ప్రొద్దున కూడా అసలు సరిగా తినేలేవు. జ్వరం ఏమైనా వచ్చిందా? వచ్చింది, వేరే జ్వరం. ఏం మాట్లాడుతున్నావు రాజు? తిను ఫస్ట్. నాకు వేరే ఆకలి అవుతుంది. ఆకలి ఎప్పుడు తీర్చుతావో ఏమో, నైట్ ఎప్పుడు అవుతుందో ఏమో. నువ్వు ఫస్ట్ తిను రాజు. కానీ నీకు ఒక విషయం చెప్తిట్రా. ఏంటి రాజు? నైట్ మల్లెపూలు తెచ్చిన, అవి పెట్టుకొని పాల గ్లాస్ పట్టుకొని రా. రాజు నువ్వు కోపడా అంటే నీకు విషయం చెప్తాను. ఏందిరా చెప్పు. నువ్వు అర్థం చేసుకోవాలి మరి. చెప్పురా, నేనేమన్నా చెప్పు. స్వప్న పోయేదాకా మన ఇద్దరం ఒక దగ్గర ఉండొద్దట రాజు. ఎవరు చెప్పిండ్రు? స్వప్న అత్తమ్మ ఇద్దరు చెప్పిండ్రు. వాళ్ళ రూమ్లోనే వచ్చి వండుకోమన్నారు నన్ను కూడా. అవన్నీ నాకు అనవసరం, నేను చెప్పినట్టు చెయ్యి అంతే. రాజు భోంచేసి వెళ్ళు. నాకు తెలుసు ఈ కథ ఇట్లనే ఉంటుందని. రాజు అయితే అస్సలు అర్థం చేసుకోడు. వాళ్ళకైతే అసలు కొంచెం కూడా తెలివే లేదు. ఏం చేస్తాడో ఏమో. వాళ్ళు అలా చెప్పినా కూడా వెళ్తే ఎంత అసహ్యంగా ఉంటుంది. నేనైతే వెళ్ళను. తర్వాత వాళ్ళకు నా మొహం ఎలా చూపెట్టాలి? నేనే ఏదో ఇష్టంతో వెళ్ళినట్టుంటుంది. మమ్మీ వదినని విలువే. పిలుతా. ఏమైందరా అని? ఏం లేదత్తమ్మా. పంది ముఖాలు పందులు లెక్క తిన్నారు, పుల్లలు పెడతారు, మా ఇద్దరి మధ్యలో గొడవలు పెడతారు. ఇంకేమైంది అని అడుగుతున్నారు. రాజు అన్నమే తినలేడు. ఏమైందే సప్పుడు అయ్యావు? ఏం లేదత్తమ్మా, అమ్మ వాళ్ళు గుర్తొచ్చిండ్రు. ఇన్ని రోజులు అక్కడనే ఉన్నా కదా. సరే కానీ ఇట్రా. ఏంటిదత్తమ్మా? ఇట్రా గిడ కూసో. ఏం ప్లాన్ వేసిండ్రో ఏమో అవ్వ బిడ్డలు, నన్ను పక్కకు కూసోమా పడుతుంది. ఏంటిదత్తమ్మా? ఏం లేవే, ఏం చేసినావు మీ తల్లిగారింట్లా ఇన్ని రోజులు అని అడుగుతాన్నా. ఏముంటుంది అత్తమ్మా? ఏం లేదు, సరిత ఉంది కదా, ఇద్దరం ముచ్చట్లు పెట్టుకోడు, గుడికి పోయినాం, షాపింగ్కి పోయినాం, అటు ఇటు తిరిగినాం. ఇక షాపింగ్కి పోయినరా వదినా? ఏం షాపింగ్ చేసిండ్రు? ఏం లేదు స్వప్న, నేను మొన్న కట్టుకున్నా చూడు చీర, ఆ చీర కొనుక్కున్నా. అయ్యో ఒక చీప్ చీరనా అవే, గది కొనుక్కున్నావా? అవునత్తమ్మా, 2000. 2000 అంటే చీపే. నాకు డిజైన్ మస్తు నచ్చింది వదిన. బ్లూ కలర్దే కదా నువ్వు చెప్తున్నది? అవును స్వప్న, బ్లూ గ్రీన్ రెండు కలిపి ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉన్నది. మళ్ళీ ఎప్పుడన్నా పోయినప్పుడు నాకు కొనుక్కరా వదిన, సేమ్ అట్లాంటిదే కావాలి. తెత్తదే మాదెత్తది, ఆడబిడ్డకు కాకపోతే ఇంకెవరికి పెడతారే. సరే స్వప్న, పోయినప్పుడు తెస్తలే. ఆ స్టాక్ ఉంటుందో ఉండదో మరి, లేకపోతే ఇంకోటి తెస్తుంది. ఏమున్నది? ఇంకేం చేసినావే? ఇంకేం లేదత్తమ్మా, ఇక బాపేమో పనికి పోతాడు, ఇక అమ్మ ఉంటుంది, ఇద్దరం కలిసి ఏదైనా మాట్లాడుకుంటాం. అమ్మ కూడా అప్పుడప్పుడు పోతుంది. వంట ఎవరు చేస్తారు వదిన అక్కడికి పోతే? అమ్మనే చేస్తుంది స్వప్న, ఎప్పుడన్నా నేను హెల్ప్ చేస్తా. మొత్తం మంచిగా రెస్ట్ తీసుకున్నట్టున్నావు, వంటలు మంచిగా గుర్తున్నాయా? ఇన్ని మర్చిపోయినావే? గుర్తున్నాయి అత్తమ్మ, వంటలు ఎందుకు మర్చిపోతా? నిన్న ఏడుకో గుడికోయినమాట కానీ మీ అవ్వ చెప్తాంది, ఫోన్ చేసిన పంపించమని. ఫోన్ చేస్తే శనివారం పంపుతా అన్నది.
ఏం గుడిపోయినవే గడేం గుళ్ళు పాడైనవి. మమ్మీ గుళ్ళు పాడైనాయి అట్లా ఎందుకు అంటున్నావు? చెంపలేసుకో, అట్లా అనద్దు. అబ్బో దీనికి మెదడు మంచిగానే డెవలప్ అయింది. అయ్యో రామ రామ నన్ను క్షమించు రామా, అట్లా అనద్దు కాదు. గది పల్లెటూరు కానీ గడేం పాడగావన్నట్టు అన్న. గుళ్ళని అనలే నేను. పక్కకే ఒకటి కృష్ణుంది శివుడిది ఉంటుంది అత్తమ్మ, అక్కడికి పోయినాం. ఇక్కడ ఫుల్ ఫోర మంచిగా పెడతారా? అవే ఏమేం పెడతారా గుళ్ళే? లడ్డూలు కూడా పెడతారా? అవును వదిన, గుడి ప్రసాదం తినక ఎన్ని రోజులు అవుతుంది. తెచ్చినావా మరి లడ్డు? అవునే, ఫుల్ ఫోర కూడా మంచిగా ఉంటుంది. ఏం తెచ్చినవే? కొన్ని పొట్లాలు కొన్నావా లేదా? మనకు లడ్డూలు ఫుల్ ఫోర్ ఆగదు కానీ లడ్డూలన్నా కొన్నావా లేదా? అక్కడ ఏం అమ్మరత్తమ్మ, అసలు అక్కడ పూజారి కూడా ఉండడు. ఏంది నాటకాలు ఆడుతున్నా? అవే ఫలారం కొనుక్కరాలే అంటే అయిపోయాయి, దానికి అబద్ధాలు ఎందుకు ఆడుతున్నవే? రాదత్తమ్మ, అది కొంచెం అడవి లెక్క ఉంటుంది. మునులు వచ్చి పూజ చేసిపోతారట. పువ్వులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ అక్కడ ఎవ్వరు ఉండరు. గదేం గుడి వదిన, విచిత్రంగా ఉంది. ఎప్పుడైనా వచ్చినప్పుడు వెళ్దాం స్వప్న. గడ ఫలారం పెట్టని కాడకి ఎందుకే, మనకు మస్తు గుళ్ళున్నాయి గిడ తెలిసినాయి. ఆడ మంచిగా ఫుల్ ఫోర పెడతారు, లడ్డూలు పెడతారు. ఇక ఆడుకోవడం ఎందుకు తీ, ఎక్కడైనా దేవుడే. ఇష్టం అత్తమ్మ. ఇక్కడికి పోదామా మరొకసారి? పోదాం కానీ అవునే, మొన్న నువ్వు స్వప్న వాళ్ళ అత్తింటికి పోయినావు కానీ. అవునా వదిన, పోయినరా మీరు? నాకు అసలు తెలియదు. అబ్బా ఎంత నంగనా చేశాలు ఇస్తాండ్రు. అసలు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి నన్ను ఇక్కడ కూసోమన్నారు. పోయినాం స్వప్న. నేను అత్తమ్మకు చెప్పిన కదా ముందు రోజు పోతున్నా అని. ఎన్నడి చెప్తివే నాకు? అసలు నాకు చెప్పినావా పోతానా అని? చెప్పిన కదా అత్తమ్మ, మీరు ఫోన్ చేసి అడిగిండ్రు నన్ను, నేను చెప్పిన. నువ్వు చెప్పినావు కదా, మరి ఇక ఏందే నేను ఉంటలేను ఏటో ఊరుకోయినా అని చెప్పింది నాకు. మీరు ఎప్పుడు చేసిండ్రు అత్తమ్మ ఆమెకు? అప్పుడెప్పుడో చేసినా, నేను లేను ఊరుకోయినా అని చెప్పింది. ఏమో అత్తమ్మ, నాకు తెలియదా సంగతి. మేమైతే మీతో చెప్పినాం కదా, రేపు పోతున్నామని చెప్పినాం, పోయినాం. మమ్మీ, వదినకు బర్త్డే పార్టీ గురించి తెలియదు, అన్నయ్యది చెప్పకు. ఏం గుసగుస పెడతానవే? బర్త్డే పార్టీ గురించి నాకు తెలియదు అనుకుంటానవా? నాకు చెప్పిండే రాజు. నాకు స్వప్న మీ అత్త కూడా చెప్పింది. నాకు కూడా అసలు తెలియదు వదిన నువ్వు పోయినట్టు. అవునా స్వప్న? అత్తమ్మ చెప్పలేదా? మొన్న మా ఇంటికి వచ్చారు కదా మీరు అందరూ, అప్పుడు రమ్మని బాగా అనేసరికి ఇక పోకపోతే మంచిగా ఉండదని పోయినాం స్వప్న. ఏమేం స్పెషల్ చేసింది ఏకమే? బాగానే చేసింది అత్తమ్మ. సురేష్ కూడా బిర్యానీ అవోటి ఓటి బాగానే తెప్పించిండు సురేష్ అన్నయ్య. తెప్పిస్తాడు. సురేష్ మంచిగా అరుచుకుంటాడు వచ్చిన వాళ్ళను. కమ్మ మింగి వచ్చిండ్రే ఇద్దరు. అగ్గామే బయట నుంచి తెప్పి అంటదట కదనే, మరి బయట ఎట్లా తెప్పించింది? ఏమో అత్తమ్మ, నాకు తెలియదు. అన్నయ్యనే తెచ్చినట్టున్నాడు సురేష్ అన్నయ్య. సురేష్కి ఎక్కడ అవుతుంది మమ్మీ, ఎవరన్నా వస్తే కథం ఇట్లా పైసలు వారేస్తాడు, కొంచెం అన్న ఆలోచించాడు. ఇంట్లో చేస్తున్నారు కదా వేస్ట్ అయితే అని అనుకోడు. ఎవరన్నా వస్తే కథం బయట నుంచి తెప్పిస్తాడంటే కనీసం అడగాలి కదా ఎవరినన్నా. మేము పోయిందే ఒక్కసారి, దానికే చస్తానవా అవే నువ్వు? గట్లా ఇక పైసలు వారేసుకుంటా పోతే ఇక కాపురం ఉన్నట్టేనేమిది. గిట్లా పైసలన్నీ గట్లాంటి వాళ్ళకు వంచి పెట్టుకుంటా కూర్చోండ్రి. ఏం చేసుడు మమ్మీ, సురేష్ చెప్తే నేనేనాడు. కాదే, ఇంట్లో ఎవరు లేకపోతే గట్లా తెప్పియాలి కానీ ఇంట్లో ఆల్రెడీ గమ్మె మస్తు చేపిస్తుంది పని మనుషులతోటి, వంట మనుషులతోటి. మళ్ళీ గిన్నె బయట నుంచి తెచ్చుడు అవసరమా? అవే పైసలు పట్టి దండుగా. అవును మమ్మీ, ఎవరన్నా పెద్ద పెద్దోళ్ళు బాగా రిచ్ వాళ్ళు వస్తే పోనీ ఇక వాళ్ళు తినరు కాబట్టి తెప్పియచ్చు. అందరికీ ఊరోళ్ళందరూ ఎవరు వచ్చినా సరే తెప్పిస్తాడు. చెప్తే వింటే కదా అసలు. ఇక మెల్లగా మార్చుకోవాలి బిడ్డ నువ్వే. సావకుండ్రి. మేము పోయింది ఒక్కరోజు ఒక్క పూట తిన్నాం. ఒక్క పూట ఆడేందో తెప్పించిండట, ఇది వస్తుంది. ఆడు కూడా తెప్పియాడు అసలు. సరితను చూసి ఓవర్ యాక్షన్ చేసి తెప్పించిండాడు. ఇది చచ్చిపోవట్టే. ఊరోళ్ళందరూ వస్తే పెడతాడట. నేను ఊరుదాన్నా అవే పందిదానా. ఏం తెప్పించిండే? బిర్యానీ ఒకటేనా?
బిర్యానీ ఇంకా ఏందో కేఎఫ్సి కూడా తెచ్చినట్టున్నాడు అత్తమ్మ. నేను తినలే కానీ. చూసినావా మమ్మీ, కేఎఫ్సి ఎంత కాస్ట్ ఉంటుందో తెలుసా? 1000 రూపాయలకు ఒక 4 ముక్కలు వస్తాయి గంతే. అంత కాస్ట్లీ తెచ్చుడు అవసరమా? కేఎఫ్సి అంటే ఏంది బిడ్డ? అవి చికెన్ ముక్కల్ని నూనెలో గోరిస్తారు మమ్మీ. పైన కరకర ఉంటుంది, లోపల జ్యూసీ జ్యూసీగా ఉంటుంది. అవ్వా, నువ్వు చెప్తా అంటేనే నాకు నోరు ఊరుతాండే. గవి మనకి ఎప్పుడన్నా తేవచ్చు కదా సురేషు. అందరికి ఊరోళ్ళందరికీ తెస్తాడు గట్లాంటివి, మనకైతే తేనేదేడు. ఇక్కడ దొరకదు మమ్మీ, మా అత్తమ్మ వాళ్ళ ఊర్లోనే దొరుకుతుంది అది. నీకు ఎప్పుడన్నా తినబుద్ధి అయితే చెప్పు నాకు, నేను వచ్చినప్పుడు తెస్తా. బతే బిడ్డతే ఏదన్నా కొత్త ఐటెం పేరు చెప్తే అది తినేదాకా నాకు మనసుననే పట్టది. ఇంకా నువ్వు నూనెల గోలిస్తారని పడుతుంది, జ్యూస్ అని పడుతుంది, నాకు ఆగుతలేదే. కాకపోతే పోసిరాపోవే బర్రెమొకదానా. రాజుకు నాకు కొట్లాట పెట్టింది. ఇప్పుడు ఏం చేస్తాడో ఏమో రాజు. వచ్చిన ఫస్ట్ రోజే ఏదో ఒక తలకాయ నొప్పి నాకు. ఇంకా చీరలు కూడా పెడుతుంది మమ్మీ మా అత్త. మంచి కాస్ట్లీ చీరలు పెడుతుంది వచ్చిన వాళ్ళందరికీ. ఇంకా స్వీట్లు అవోటి ఒకటి అన్నీ తెప్పించి పంపుతుంది వాళ్ళతోటి. అవునే రాని, వాళ్ళ అత్తనంటే నీకు చీరలు కూడా పెట్టిందా? పెట్టింది అత్తమ్మ. నాకోటి సరితకోటి పెట్టింది. భర్తకు కూడా పెట్టిందా? అవే గదానికి పెట్టుడు అవసరమా? ఏదో ఇంత తిండి పెట్టి పంపించాక. ఏమైనా చీరలు తెచ్చినావా? నాకు చూపెట్టు. అయ్యో తేలే స్వప్న. సరిత టైలర్కి ఇస్తా అన్నది ఇచ్చేసింది, అక్కడనే ఉన్నాయి అవి. టైలర్ కూడా ఇచ్చేసినావా అప్పుడే? నాకు చూపెట్టావా వదినా? మనకెందుకు చూపించుతుంది, మనం అడిగేదాకా చూపించది. మంచిగా అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది చెప్పక చేయక మీ అత్త ఇంటికి పోయింది, మనకెందుకు చెప్తుంది? అయ్యో నేనెందుకు చెప్పత్తమ్మా, నీకు చెప్పనే చెప్తే మళ్ళీ గట్లా అంటారు. సీట్లు పెట్టిందే మరి? 3-4 రకాల స్వీట్లు పంపింది అత్తమ్మ. మొత్తం మింగిండ్రు కదా, ఆయన్ని తిన్నారు. ఇంకేందిగా వీడికే నుంచి పట్టుకొస్తావు? అవును వదినా, నువ్వు తెచ్చినాయి మురుకులు అవేంటి అంత ముక్క వాసన వస్తున్నాయి? అయ్యో నిన్ననే చేసినాం స్వప్న, ముక్క వస్తున్నాయా? మూసేసి పెట్టినందుకేమో ఓపెన్ చేసి పెడుతుంది. అదొకటే వేసుకొని వచ్చినావే, లోపలేమన్నా పెట్టుకున్నావా రూమ్లో? ఏం పెట్టుకోలే అత్తమ్మ, చీమలు పడతాయి రూమ్లో పెడితే. కిచెన్లోనే ఉన్నాయి అన్నీ. ఇక నేను ఏం తింటుంది అవి కానీ ఎప్పుడో ఒకసారి ఆకలి అయితే స్వప్న తింటుంది. స్వప్న కూడా కొన్ని పెట్టిద్దాం అత్తమ్మ. పొంగ పెట్టిస్తానా అంటావేందే? వీడు ఉన్నప్పుడు తినమంటా అనాలే కానీ అది ఎప్పుడెప్పుడు పోతుందా అని చూస్తాను కదా నువ్వు. ఇలా అయిపోయింది ఆ పని. ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పేసినా కనుక్కున్నారు, ఇప్పుడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు.